ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, ప్రతి మనిషికి కోపం అనేది వస్తుంది, ప్రతి మనిషికి బాధ అనేది కలుగుతుంది. అయితే నిన్ను నీవు క్రీస్తుకు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీలో క్రీస్తు ప్రేమ అనేది వెల్లడవుతుంది. నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీకు ఇతరులను ప్రేమించాలనే భావన కలుగుతుంది. చూడండి, వారిని అలా కొడుతున్నా కూడా తిరిగి ఒక్క దెబ్బ కూడా వారిని కొట్టలేదు. ఇందులో క్రీస్తు ప్రేమ ఉంది కదా, వారికి అంత శ్రమ పడాల్సిన పని లేదు, అన్ని బాధలు పడాల్సిన పని లేదు. హ్యాపీగా ఏదో ఒక పని చేసుకుంటే శుభ్రంగా బ్రతికేవచ్చు. కానీ వారు అలా అనుకోలేదు. ఎందుకంటే బైబిల్లో అద్భుతమైన మాట ఒకటి ఉంటుంది. ఈ లోకములో ధనము కంటేను, ఐగుప్తు ధనము కంటేను, పేరు ప్రఖ్యాతుల కంటేను క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకొనెను. అలా ఎంచుకోబట్టి అతడు చరిత్రకి ఎక్కాడండి, చరిత్రకి ఎక్కాడు. ఈ భావన మనందరికీ ఉండాలి. ఈరోజు ఈ దేశం కనికరించబడటానికి కారణం ఆయన ప్రేమ. ఇలాంటి వారు ఉండబట్టే ఆయన కరుణ. ఈ భావన నీకుందా? ఈ ప్రేమ నీకుందా? చిన్న బాధ వస్తే సనుగుతున్నావే, చిన్న కష్టం వస్తే దేవుడిని విడిచిపెడుతున్నావే, ఈ భావన నీకు ఉండాలి. ఇది మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క సందేశాన్ని ఇతరులకు తెలియజేయండి, వారికి దేవుని ప్రేమను నింపండి.